ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరము మరొకసారి విధంగా బైబిల్ స్టడీలో చేరుకోగలిగాం. అందుకై దేవుని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో చిన్ని మందగా మీరు మమ్మను మీ పాద సన్నిధికి తీసుకుని వచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి మీ యొక్క సహాయం చేత పరలోకంలోకి మేము నడిపించబడు నిత్య జీవాత్మైన మాటలు మాకు బయలుపరచమని మీ యొక్క సేవకునిగా మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు. మీరు ఉద్దేశించిన సంగతులను బయలుపరచుమని ప్రాధేయపడచ్చు. వేచున్న మీ బిడ్డలు కూడా బహు జాగ్రత్తగా మీ వాక్యంలో మీరు నేర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకొచ్చు. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానముగా మనము రోమాపత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరొకసారి దానిని చదువుకుని వివరణలోనికి ప్రవేశిద్దాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వ్రాయబడిన ఈ మాటలు ప్రతి వచనము మన ఆత్మీయ జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ 12వ వచనంలో శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఈ వాక్యం యొక్క భావమే శరీరమునకు రుణస్థులము కాము అనంటే ఆత్మ కొరకు దేహం దేవుని చేత చేయబడిందే కానీ ఈ దేహమే సమస్తము అని మనిషి దానిని భావించకూడదు ఎప్పుడు. అందుకే మరొక చోట వాక్యం సెలవిస్తూ యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట 6వ అధ్యాయంలో కనబడుతుంది. 63వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మనిషి కొరకు ఈ ప్రకృతి అంతా చేయబడింది కానీ ప్రకృతి కొరకు మనిషి చేయబడలేదు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మనం అర్థం చేసుకోవాలి. మనిషి కొరకే ఈ సృష్టి అంతా చేయబడింది, సృష్టి కొరకు మనిషి చేయబడలేదు. మనం నివసించే నివాసాలు, ఇండ్లు, మనిషి కొరకు ఇల్లులు నిర్మించబడ్డాయి. ఇల్లులు నిర్మించబడ్డాయి కదా అని మనిషి దాని కొరకు చేయబడలేదు. ఈ విధంగా ఆలోచిస్తే ప్రతిదీ మనిషి కొరకు ఈ ప్రకృతిలో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది స్పష్టంగా. అలానే ఆత్మ కొరకు దేహం ఉంది కానీ శరీరం
శరీరం కొరకు ఆత్మ లేదు. ఆత్మ కొరకు దేహం ఉన్నప్పుడు ఈ రెండిట్లో ఏది విలువైనదో మనం గ్రహించాలి. మన కొరకు మన వాహనాలు ఉన్నాయి, 2 వీలర్ 4 వీలర్ ఇలాంటివి. ఎందుకు అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తారంటే కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పిన వెంటనే గ్రహించడం చాలా కష్టం. అందుకొరకు ఇలాంటి చిన్ని చిన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక పరలోక సంబంధమైన విషయాన్ని పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్రతిసారి. మన కొరకు ఆ బైక్ ఉంది, కానీ బైక్ కొరకు మనం లేము. మన కొరకు ఒక కార్ అనే 4 వీలర్ ఉంది, కానీ కార్ కొరకు మనం జీవించట్లేదు. జీవితం అంతా మనకు ఉపయోగపడడానికి అది ఉంది, మనకు దానికి ఉపయోగపడడానికి మనం లేము. ఇది మనకు అర్థమైతే మనం వాక్య ధ్యానంలో ఈరోజు రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, రోమాపత్రిక 8:12లో శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం. ఎందుకంటే మనం శరీరంతో భూమి మీద జీవిస్తున్నాం కనుక మన జీవితాల మీద ప్రభావం ఎక్కువగా శరీరమును లేదా శరీరము మనల్ని డామినేట్ చేస్తుంటుంది, అడ్మినిస్టర్ చేస్తుంటుంది, పరిపాలన చేస్తుంటుంది. శరీరం యొక్క అధికారం కింద మనం జీవిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది మన జీవితం. కానీ దేవుడు చెప్తున్నాడు శరీరం యొక్క అధికారం ప్రకారంగా నువ్వు నడుచుకోకూడదు. ఆత్మ యొక్క అధికారం కిందికి నీ శరీరం రావాలి. ఆత్మయే జీవింప చేయించున్నది. ఆత్మ దేవుని దగ్గర చేరుకుంటుంది, మరి శరీరం మట్టిలోకి వెళ్తుంది. మట్టిలోకి వెళ్ళే శరీరము విలువైనదా? దేవుని వద్దకు చేరే ఆత్మ విలువైనదా? దేవుని వద్దకు చేరే ఆత్మ ఎంతో విలువైనది కనుక ఈ ఆత్మలన్నిటినీ చేసినది దేవుడే. అలానే మట్టి బొమ్మలు కూడా చేసింది దేవుడే. మనకు బాగా తెలిసిన మాటనే మన్నైనది తిరిగి మనులోకి చేరును. మరి మన్నైనది మనులోకి వెళ్తుంది, మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దాని అడ్రస్ తెలియాలి మనకు. ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అడ్రస్ తెలిస్తే అప్పుడు ఆత్మ విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడతాం. ఒకసారి ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చూద్దాం. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము 7వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరదు, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. ఈ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. నాయన, మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరుతుంది, ఆత్మ ఏమో దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది. మనం ఉంటున్న ఈ చంద్రాయణగుంటలోనే దగ్గరలో రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ కొంచెం అక్కడికి వెళ్ళి మనము రకరకాల వస్తువులు కొనుక్కుంటాం. ఈ క్యాంపస్ లో కూడా ఒక చిన్న సూపర్ మార్కెట్ లాంటిది ఉంది. అక్కడికి వెళ్ళి మనం గ్రాసరీ, ధాన్యం, సరుకులు ఇంటికి కొంటాం. ప్రతి సరుకు చక్కగా ప్యాక్ చేసి ఉంటారు. మనం సోపు కొన్నా, షాంపూ కొన్నా, ధాన్యం, కందిపప్పులు, పెసరపప్పులు, రైస్ ఇలాంటివన్నీ కొన్నప్పుడు అన్నిటినీ ఇలా చేతితో తీసుకొని చేయబట్టు చేతిలో పెడతా అని ఇవ్వరు. ఏం చేస్తారు? వాటన్నిటిని ప్యాక్ చేస్తారు చక్కగా. 1/2 కిలో ప్యాకెట్ సోప్ అయితే 75 గ్రామ్స్, 75 గ్రాముల సోప్ అని ప్రతి వస్తువు ఇలా చక్కగా ప్యాకేజ్ లాగా ప్యాక్ చేసి కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్తాం. వాడు మన ఇంట్లో ఉన్నటువంటి డబ్బాలు, స్టీల్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత
సిజర్స్ తీసుకొని, కత్తెర తీసుకొని ఆ ప్యాకెట్ని కట్ చేస్తాం. ప్యాకెట్ని కట్ చేసి అందులో ఉన్న ధాన్యం ఎక్కడికి వెళ్తుంది? కట్ చేసిన కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ ఎక్కడికి వెళ్తుందో మీరు చెప్పండి. మనం కట్ చేస్తాం కదా, కట్ చేసిన కవర్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? డస్ట్బిన్ లోకి వెళ్తుంది, చెత్త కుండీలోకి వెళ్తుంది. కవర్ లోనున్నది ఎక్కడికి వెళ్తుంది? డబ్బాలోకి వెళ్తుంది. అలా చేయకుండా కొంచెం దాన్ని రివర్స్ చేయండి. తెచ్చుకున్న ధాన్యము డస్ట్బిన్ లోకి వేసి చేతిలో మిగిలిపోయిన కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ తీసుకొని మీరు డబ్బాలో పెట్టుకోండి. చేస్తామా పని? ఎందుకు చెయ్యము? లోనున్నది చాలా విలువైనది అని మనకు తెలుసు కదా. లోనున్నది చాలా విలువైనది. అలానే వచ్చిన సోప్, సంతూర్ కావచ్చు, మైసూర్ శాండిల్ కావచ్చు, ఇంకొకటి ఏదైనా, దాని కవర్ను చింపి ఆ సబ్బు తీసుకొని వాడుకుంటాం మనం. ఏ ఒక్కరు కూడా దాన్ని చింపిన తర్వాత సోప్ తీసుకొని డస్ట్బిన్ లో పడేసి కవర్ తీసుకొని వెళ్ళి ముఖానికి రుద్దుకోం మనం. అది ఒక వెర్రితనం, పిచ్చితనం అంట. అలాంటిది పదే పదే చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళు ఆలోచించి ఇతనికి ఏమో అయ్యింది, కొంచెం హాస్పిటల్ తీసుకెళ్తారు. ఒకవేళ ప్రాసెస్ రివర్స్ అయితే, పద్ధతి, సిస్టమ్, పద్ధతి అనేది జరగవలసిన విధానంగా జరగకుండా దాన్ని ఉపయోగించవలసిన రీతిగా ఉపయోగించకపోతే మతి స్థిమితం లేని స్థితి అంటారు దాన్ని. మతి చెడిపోయింది. వెంటనే వైద్యుని దగ్గర తీసుకెళ్ళాలి. అప్పుడు వైద్యుడు రకరకాల మందులు ఇస్తారు. ఈరోజు మనిషి జీవితం కూడా పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు చెప్పిన ఈ చిన్ని ఉదాహరణ నిజానికి దేవునికే స్తోత్రం. ఈ సూపర్ మార్కెట్, ఈ ఎగ్జాంపుల్, ఈ కవర్ ఎందుకు ఉపయోగపడిందంటే, ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక కవర్లో ప్యాక్ చేసిన కందిపప్పును, పెసరపప్పును కొనుక్కొని వస్తే ధాన్యం తీసి విలువైనదని భావించి చక్కగా డబ్బాలో భద్రపరుచుకుంటారు. కవర్నేమో తీసుకెళ్లి బయట ఉన్నటువంటి తొడుగునేమో కవర్ని తీసుకెళ్లి చెత్తకుండలో పడేస్తారు. అది పనికిరాదని, అది నాకు నిష్ప్రయోజనం అని మనకు అర్థమైంది. ప్రయోజనమైనది, మేలైనదేమో ఒక చోట భద్రపరుచుకుంటున్నాం, ప్రయోజనం లేనిదేమో తీసి చెత్తకుండలో పడేస్తాం. అదే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినది మనం ఇందాక చదువుకున్న యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఒకరోజు దీన్ని తీసి పడేస్తాం. మట్టిలో ఉండవలసిన దాన్ని మట్టికే పంపిస్తాం. పరలోకంలో ఉండవలసిన దానిని పరలోకమందున్న దేవుని వద్దకు మనం తీసుకెళ్ళాలి. అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు, నా వద్ద ఉండుటకు ఈ ఆత్మ అర్హత సంపాదించిందా లేదా. ఈ విధంగా ఈ చిన్ని కవర్ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే, ధాన్యమును డబ్బాలో వేసుకున్న తర్వాత అంతా ధాన్యాన్ని తీసుకెళ్లి మనము వెంటనే దాన్ని వంట చేయం. మళ్ళీ దాన్ని ఒక పెద్ద చాట లాంటిదో దాంట్లో వేసుకుని ఎక్కడెక్కడైనా మట్టి పిల్లలు, రాళ్ళు ఉన్నాయేమో వెతుకుతాం. వెతికి రాళ్లను, మట్టి పిల్లలు తీసి పక్కన పడేస్తాం. చూడటానికి ధాన్యం లాగానే ఉంది. కొన్ని సందర్భాలలో బియ్యంలో ఇసుక చేరుతుంది, చూడడానికి అందులో కలిసిపోవడంతో అది బియ్యం లాగానే కనపడుతుంది. కానీ కళ్ళు దగ్గర పెట్టి చూస్తూ పోతే మాత్రం ఇది బియ్యం కాదు, రాయి ఉంది, ఇసుక ఉందని చెప్పి పక్కన పడేస్తాం. అన్ని డబ్బాలోకి వెళ్ళినా అన్ని మళ్ళీ ఉపయోగపడడానికి మనం ఉపయోగించట్లేదు, అందులో పనికిరాన్ని తీసి పడేస్తుంది. ఇది మనం ఆలోచించగలిగితే దేవుడు కూడా ప్రతి ఆత్మ ఆయన వద్దకు చేరుతుంది అని ప్రసంగి గ్రంథంలో ఉన్నా, ఏ ఆత్మ ఆయనకు ఆయన దృష్టిలో అర్హత సంపాదించుంటుందో వారు మాత్రమే ఆయన కొట్టులోకి చేరుతారు. ఏ ఆత్మ అయితే అర్హత సంపాదించదో అది పనికిరాని చెత్త కాల్చబడుటకు పాతాళ లోకంలోనికి, నిత్య నరకంలోనికి అది వెళ్ళిపోతుంది. ఇలాంటి వస్తువులను మీరే కాదు, మనము అంతా నిత్యము ఉపయోగిస్తుంటాం. ఇంట్లో నేను సోప్ యూజ్ చేయనండి, షాంపూ యూజ్ చేయనండి అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంట్లో ధాన్యం వంట చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందరము వాడతాం దాన్ని. ఇక మీదట అలాంటి వస్తువులు కట్ చేసి ఉపయోగించుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కవర్ తీసి డబ్బాలో పెట్టుకోకూడదు.
దాంట్లో ఉన్నది మాత్రమే మనం ఉపయోగిస్తాం, కవర్ తీసి చెత్తకుండలో పడేస్తాం. ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడంతా ఒక వాక్యం గుర్తు రావాలి. ఏ వాక్యం గుర్తు రావాలి? నా ఆత్మ ప్రస్తుతానికి శరీరంలో ఉంది. లోనున్న ఆత్మ చాలా విలువైనది, కాబట్టి ఆత్మకు ప్రయోజనమైనదే నేను చేయాలి, శరీరమునకు ప్రయోజనమైనది నేను చేయకూడదు అని జాగ్రత్త పడాలి. ఇన్నాళ్ళు మన జీవితం భూమి మీద ఎలా సాగింది అని అంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక ప్రకారంగా ఆత్మ నడుచుకోవాల్సిన విధానముగా మనం నడుచుకోక శరీరము నడుచుకునే విధంగా నడుచుకుని మనం ఎంతో ప్రమాదంలో చిక్కుకుపోయాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏవేవట? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అనే ఇవన్నీ దేవుడి నుండి వచ్చినవి కావట, అవి లోక సంబంధమైనవి. ఈరోజు మన వాక్య ధ్యానంలో రోమాపత్రిక 8, 12, 13, 14 చదువుతున్నాం మనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాదు. దేనికైనా రుణపడి ఉంటే అప్పుడు దానికి విధేయత చూపించాలి, రుణం చెల్లించుకోవాలని మనం ఆలోచించవచ్చు. కానీ శరీరమునకు రుణస్థులము కాము అని బైబిల్ చెబుతున్నప్పుడు మరి దేనికి రుణస్థులం మనం? శరీరం గొప్పదా, ఆత్మ గొప్పదా? చెప్పడానికి బాగుంది, కానీ మనం ఎక్కువగా విలువ ఇచ్చేది శరీరానికి. దీనికి ఏమాత్రం హాని కలగకుండా ఉండాలని ప్రయత్నిస్తాం, దీనికి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తాం శరీరం. కానీ ఆత్మకు ఇబ్బంది కలిగించేది, కనీసం నాకు ఇబ్బంది కలిగిస్తోంది అని కూడా మనం పసిగట్టం ప్రమాదాన్ని. ఈ శరీరమునకు కలిగే ప్రమాదాలు 2 రకాలు ఉంటాయి వాస్తవానికి. ఒకటి, ఆత్మ సంబంధమైన విషయం గురించి మాట్లాడట్లేదు, శరీరముకు నిజంగానే గాయమయ్యేది 2 రకాలుగా జరగచ్చు. ఒకటి, బయట నుంచి మనకు ఏదైనా తగలచ్చు, నడుచుకుంటూ పోతుంటే రాయి తట్టుకొని కింద పడ్డం, లేదా ముళ్ళు గుచ్చుకోవటం, శరీరంలో నుండి రక్తం బయటికి రావటం, ఏదైనా గాయమైనప్పుడు. ఇలాంటివి మన శరీరాన్ని గాయపరుస్తాయి. దానికి మందు, మెడిసిన్ ఏదైనా ఇస్తే ప్రవచితమైతే అది నయం అవుతూ వస్తుంది. ఈ విధంగా ఇదంతా ఒక కేటగిరీ, ఇది ఒక రకం. ఇప్పుడు రెండవది ఉంటుంది, 2వ రకం హాని చేసేది. ఈ 2వ రకం హాని చేసేది ఏంటంటే, ఆత్మ దగ్గరికి ఇంకా రాలేదు, నేను శరీరం దగ్గరికి ఉన్నాను ప్రస్తుతానికి. శరీరానికి హాని చేసేది 2 రకాలు ప్రధానంగా అని చెప్తున్నాను. మొదటిది ఏంటి? ఏదో గాయం అవటం. సైకిల్ రాదు, నేర్చుకుంటున్నారు పిల్లలు, అప్పుడప్పుడే ఖచ్చితంగా కింద పడతారు. కింద పడినప్పుడు గాయం అవుతుంది, నొప్పి అవుతుంది, రక్తం వస్తుంది, ఇవన్నీ అవుతాయి. మనం కూడా ఆడుకునేటప్పుడు ఎన్నోసార్లు చిన్నప్పుడు కింద పడటం, రక్తాలు వచ్చింది. పెద్దగా అయిన తర్వాత కూడా ఎక్కడో చోట గాయం అవ్వటం, తలుపు వేస్తుంటే తలుపు సందులో మనం రేలు ఇరుక్కుపోవడము, గోరు ఇరుక్కుపోవడం, ఇవన్నీ ఏవో జరుగుతూ ఉంటాయి. వెంటనే బాధ, నొప్పి కలిగి వెంటనే దానికి మెడిసిన్ ఇస్తాం. ఇదంతా ఒక కేటగిరీ. ఇప్పుడు 2వ కేటగిరీ చెప్తున్నాను. నీకు హాని చేస్తోంది అన్న విషయం తెలీదు, అది మాత్రం హాని చేస్తూ పోతుంటుంది, మనం పసిగట్టలేదు. శరీరానికి కూడా గాయం అవుతూ ఉంటుంది, మెల్లమెల్లిగా గాయపరచుకుంటూ వెళ్తుంది. అది గాయం అవుతూ ఉన్నా కూడా అది గాయం అవుతుందన్న విషయం కనీసం ఈ బాడీకి తెలియదు. అంత విచిత్రమైంది. ఇది ఎలాంటిదో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో
అంటే ప్రతి ఇంటికి ఒక ప్రాక్టీస్ పద్ధతి ఉంటుంది. వంట చేసుకోవడానికి వంట నూనె కొంటాం మనం, సన్ఫ్లవర్ ఆయిల్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత అవుతుంది? ఇప్పుడు మార్కెట్లో ఎంత ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఈ మధ్య షాప్కి వెళ్ళక చాలా రోజులైంది. నేను అదే ఇంట్లో వాళ్ళే చూసుకుంటున్నారు. పోనీ 170 రూపాయలు అనుకోవచ్చా? అప్రాక్సిమేట్గా 170 రూపీస్ అనుకుందాం. ఒక సన్ఫ్లవర్ లీటర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ ఎందులోంచి వస్తుంది? సన్ఫ్లవరే కావచ్చు, లేదా ఇంకో పల్లి నూనె అనుకోవచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఒక నూనె రావాలంటే ఎందులో నుంచి రావాలి? సన్ఫ్లవర్ అంటే దాని గింజల్లో నుంచి రావాలి, అవునా? దాని గింజల్లో నుండి రావాలి. సరే, ఒకరోజు ఎప్పుడు నేను ప్యాకెట్లు టిన్నులే కొంటున్నాను, నా అంతటా నేనే సన్ఫ్లవర్ అనే గింజలు కొనుక్కొని, ఆ గింజలు కొనుక్కొని ఆయిల్ మిల్లులు కొన్ని వచ్చాయి ఇప్పుడు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఆ గింజల్ని బాగా దంచి మిషన్లో వేసి ఆ గింజల్లో నుండి ఆయిల్ తీస్తారు బయటికి. ఇప్పుడు 1 లీటర్ సన్ఫ్లవర్ అనే ఆయిల్ బయటికి రావాలనుకోండి, మనం గింజలు ఇచ్చాము అతనికి. 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ రావాలంటే 1 కేజీ సన్ఫ్లవర్ విత్తనాలు కొంటే వస్తుందా? 1 కేజీ సన్ఫ్లవర్, 1 కేజీ సన్ఫ్లవర్ గింజలు, సీడ్స్ తీసుకొని వెళ్ళి ఆ నూనె చేసి ఇవ్వండి ఆ మిల్లులో ఇచ్చాను. ఎంత ఆయిల్ రావచ్చు? 1 కిలో సన్ఫ్లవర్ గింజలు ఇస్తే అప్రాక్సిమేట్గా ఒక 200 గ్రాముల, లేదా 250 గ్రాములు, లేదా 300 గ్రాములు అనుకుందాం. 1 కిలో సన్ఫ్లవర్ గింజలు ఎంత అవుతాయి మార్కెట్లో? 300 రూపాయలు. మీకు అర్థమవుతుందా? నాకు ఫోన్ ఏదో బాగా డిస్టర్బ్ అవుతుంది అప్పుడప్పుడు నుంచి, దయచేసి ఫోన్ అందరూ సైలెంట్ ఉన్నారు. నేనైతే ఫ్లైట్ మోడ్లో పెట్టి నా పాకెట్లో పెట్టుకుంటాను, అసలు ఏది రాకుండా. అంటే డ్యూటీ మీద వస్తుంటే నేనేం చేయలేదు దానికి, ఇది గవర్నమెంట్ చర్చ్ కనుక విందాం జాగ్రత్త. 1 లీటర్ నూనె గింజల్లో నుండి రావాలంటే మనకి ఎన్ని కిలోల గింజలు అవసరమవుతాయి? కనీసం 4-5 కిలోలన్నా అవసరమవుతాయి. అవ్వచ్చు, ఖచ్చితంగా అవుతుంది. 1 కిలో గింజలు కొనడానికి ఇంచుమించు 300 రూపాయలు అవుతుంటాయి. సన్ఫ్లవర్ గింజలు 250 రూపాయల నుండి 300 రూపాయలు పెడితే కానీ 1 కిలో సన్ఫ్లవర్ సీడ్స్ రావట్లేదు. పోనీ దాన్ని తీసుకెళ్లి మనం మిల్లులో ఇస్తే అందులో నుంచి వచ్చేది ఒక 200 గ్రాములు 300 గ్రాములు నూనె వస్తుంది. కానీ మనకి ఇక్కడ 170 రూపాయలకి లీటర్ ఇస్తున్నాడే, 170 రూపీస్కి 1 లీటర్ ఆయిల్ ఇస్తున్నాడు. గింజలు చూస్తే 300 రూపాయలు ఉన్నాయి కిలో, గింజలేమో 300 రూపాయలు కిలో, నూనె చూస్తే 170. అంటే ఏం జరుగుతుంది? నీకు 200 గ్రాములు మాత్రమే సన్ఫ్లవర్ నూనె ఉంటుంది, మిగిలినదంతా రిఫైన్డ్ అనే పేరు చొప్పున పనికిరాని చెత్త కలిపిన నూనె ఏదో మిక్స్ చేసి మీకు ఇస్తున్నారు. కనుకనే కొన్నప్పుడు చాలా ఎల్లోగా పసుపచ్చ రంగులో ఆయిల్ కనబడుతూ ఉంటుంది. అదే నూనె మీరు రెండోసారి మళ్ళీ దాంట్లో పూరీలో, బజ్జీలో, పునుగులో వేసి చూడండి, కొంచెం రంగు మారుతుంది. మూడోసారి వేయండి, ఇంకా కొంచెం రంగు మారుతుంది. 4గోసారి వేయండి, ఇంకా రంగు మారుతుంది. 5ఓసారి వేస్తే పసుపు పచ్చ రంగులో ఉన్న నూనె కాస్త 4గోసారి 5ఓసారి మీరు ట్రిప్ వేసేసరికి మాడి మసి బొగ్గైనటువంటి రంగులో ఆయిల్ మారుతూ ఉంటుంది. మన ఇంట్లో మోటార్ బైక్లకు, కార్లకు కూడా ఒక ఇంజన్ ఆయిల్ ఉంటుంది. ఇంజన్ ఆయిల్ అది ఏ రంగులో ఉంటుంది? నల్లగా ఉంటుంది. అలా మనం వండుకునే వంట నూనె ఏదైతే ఉందో 3ఓసారి 4ఓసారి 5ఓసారి వేసేసరికి అది ఎలాగైతే నల్లగా మారుతుందో, ఒక 2 వీలర్ 4 వీలర్ వాడే ఇంజన్ ఆయిల్ ఏ కలర్ లో ఉంటుందో అలాంటి ఇంజన్ ఆయిల్ కలర్ లోకి మారిపోతుంది. ఇదంతా ఏం జరుగుతుంది? మనల్ని మోసం చేసి అందులో కల్తీ చేసి, అది ఏదన్నా అనుకోవచ్చు, ఏ బ్రాండ్ అన్నా చెప్పుకోండి, ఏ బ్రాండ్ అన్నా తీసుకోండి, మీరు 4ఓసారి 5ఓసారి మీరు బజ్జీలు పునుగులు వేసి చూస్తే మాత్రం అది నల్లగా మాడిపోయింది. ఇలాంటి వంట నూనెతో మనం వంటలు చేసుకొని తింటూ పోతూ ఉండటం వలన మన దేవుడు మనకిచ్చిన దేహంలో
రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో ఎంతవరకు పోరాడుతుందో అంతవరకు పోరాడి జీవితకాలం అంతా ఈ రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటూ పోయేసరికి ఒకానొక క్షణంలో మన దేహం దానితో పోరాడలేక ఓడిపోతుంది. అలా ఓడిపోయేసరికి మనిషిలో ప్రవేశించేదే క్యాన్సర్ అనే రోగం. ఆ తర్వాత అందులో నుంచి బయటపడడం చాలా కష్టం. ఏం చెప్పాను? శరీరమునకు కలిగే గాయాలు 2 రకాలని చెప్పాను. మొదటి రకము కింద పడితే రక్తం వచ్చి చర్మం దోక్కుని దెబ్బతినిపోయేది ఒక రకం. ఇంకొక రకం ఏంటి? అది మనకు హాని చేస్తోందన్న విషయం మనకు తెలియదు, మనకు ప్రాణాంతకంగా మారుతోందన్న విషయం మనకు తెలియదు, మన ప్రాణం తీయటానికి అది మెల్లిమెల్లిగా లోపలికి వెళ్తుందన్న విషయం మనకు తెలియదు. ఏ రోజైతే దాని బారిన పడతామో, ఆ వ్యాధిలోకి వెళ్ళిపోతామో, అప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలని అప్పుడు ఆలోచిస్తాం. బ్రదర్, ఈ నూనె ఈ విధంగా వాడితే నల్లగైపోతుందని చెప్పారే కానీ నల్లగవ్వకుండా 100 సార్లు చేసుకున్నా కూడా అలానే దాని నేచర్, దాని గుణం పోగొట్టుకోకుండా ఉండే నూనె ఏదైనా ఉందంటే చెప్పాలంటే ఖర్చు అవుతుంది అది. సరే, తమాషా అంటున్నారు కానీ మనమే ఇంట్లో నిజంగా గింజలు తెచ్చుకోవాలి. ప్రత్యేకంగా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కావాల్సి చేసి చూడండి. కొబ్బరికాయ, కోకోనట్ ఇట్లా పగలగొట్టి ఎండబెట్టిండేది మనం తెచ్చుకుంటాం చూసారా, అది కాదు నేను మాట్లాడేది. పగలగొట్టకుండా అది కురిడిలాగానే ఉండి ఇంటికి తెచ్చుకొని మనమే దాన్ని పగలగొట్టి అందులో ఏమైనా చెడిపోయినా ఉంటే పక్కన పెట్టి బాగున్నవి తీసుకెళ్లి మిల్లులో వేస్తే అప్పుడు కొబ్బరి నూనె వస్తుంది. దాన్ని తలకు పెట్టుకోవడం కాదు, వంట వేసుకోవడం మనకి వస్తుంది. అలాంటి కొబ్బరి నూనెలో మనం 100 సార్లు, ఎన్నిసార్లు మార్చి మీరు పూరీలు, వడలు, బజ్జీలు ఎన్ని వేసినా కూడా దానికి మొదట ఏ లక్షణం ఉందో అదే లక్షణంలో ఉంటుంది ఆ కొబ్బరి నూనె. అది నల్లగా అవ్వదు, ఎందుకంటే అందులో కల్తీ లేదు కాబట్టి. ఆల్ రైట్, స్వచ్ఛమైనది లోపల స్వచ్ఛమైనది ఉంటే అది ఎలా ఉంటుందో దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఆయన నీ జీవితం అంతా లోకంలో ఉన్నదాన్ని వేసుకుంటూ కూర్చుందాం. ఏమిటది? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం ఇవి దేవుడి నుండి వచ్చినవి కావు, లోకంలో కల్తీ అయిపోయాయి. మన శరీరంకు హాని కలుగు చేసేవి 2 రకాలు చెప్పాను ఇందాక. గాయమయ్యేది అంటే గాయపరిచేది, ఇంకొకటి గాయపరుస్తోందన్న విషయం తెలియకుండే మనం దాని బారిన పడుతుంది. ఇది మనం ఆలోచించగలిగితే ఆత్మను కూడా మన దేహంలో నివసిస్తున్న ఈ ఆత్మను మనకు తెలియకుండా ఒకటి చంపేస్తూ పోతుంటుంది. ఆల్వేస్ మనల్ని చంపుతూ పోతుంటుంది ఆత్మను చంపేదాన్ని మనం చంపేసామనుకోండి, ఆత్మను చంపుతున్న దాన్ని మనం చంపేస్తే ఇంకా అది మన ఆత్మను చంపగలదా? ఆత్మను చంపేదాన్ని మనం చంపేస్తే అది మనల్ని చంపలేదు. ఈరోజు ఇక్కడ ఏం వాక్యం చెప్పాలని ఆలోచిస్తూ ఉండగా నాకెప్పుడో చిన్ననాటి కాలంలో ఒక సంఘటన జరిగిండేది వాక్యం చెప్పడానికి ఈ విధంగా ఉపయోగపడుతుందని నేను ఊహించను కూడా లేదు. విషయం ఏంటంటే, నేను ఎప్పుడో నాకు తెలిసి 4వ తరగతిలో ఉన్నాను అనుకుంటా. కాళ్ళలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళునైతే తీశాను మొత్తానికైతే, కానీ ఆ క్షణంలో అది పూర్తిగా బయటకు వచ్చిందని అనుకున్నాం, కానీ అందులో కొంచెం మిగిలిపోయింది, లోపల ఉండిపోయింది. అది లోపల ఉండిపోయేసరికి దాదాపు ఒక 1 నెల రోజుల తర్వాత నా అరపాదంలో లోపలంతా చీము అంతా పట్టుకొని పాదంలోని వెనుక వైపు ఆ హీల్ ఏదైతే ఉందో కింద ఈ ప్రాంతం ఉంటుంది చూసారా, అది ఆల్మోస్ట్ చీము నెత్తురు పుచ్చిపోయినట్లుగా అలా అయిపోయింది. అది ఆ చిన్న ముళ్ళు ఉండడం. అప్పుడు డాక్టర్ గారి దగ్గర చూపించారు మా నాన్నగారు. అతను మొత్తం అంతా తీసి క్లీన్ చేసి మొత్తం అయ్యేసరికి, క్లీన్ చేసిన తర్వాత దాదాపు ఒక 1 నెల రోజులు పట్టింది అది పూర్తి స్థాయిలోకి రావడానికి. ఏమైంది అని అంటే అందులో నుంచి బయట కనపడింది ఆ రోజు ఇరుక్కున్న చిన్న ముళ్ళు. అది ఆ చిన్ని ముళ్ళు అలా ఉంది, కానీ నొప్పి అనిపించలేదు. తీసేసేలా అయిపోయింది అనుకున్నాము. కాలక్రమేణా అది ఏం చేసిందంటే శరీరంను కాస్త
ఇబ్బంది పెడుతూ దాన్ని కొరుక్కు తింటూ వచ్చేసిన పరిస్థితి. చిన్న ముల్లే, చిన్నదే. మళ్ళీ ఈరోజు అదే చెప్తున్నాడు వాక్యంలో దేవుడు, నీ ఆత్మను గాయపరుస్తున్నవి కొన్ని ఉన్నాయి, దాన్ని ఇప్పుడే నువ్వు తొలగించుకోకపోతే అది నిన్ను మరణంలోకి తీసుకెళ్తుంది. దాని గురించి ఎంతో స్పష్టంగా మనం చదువుకుంటున్న రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, కీప్ కిల్లింగ్ సిన్ ఎల్స్ సిన్ విల్ కీప్ కిల్లింగ్ యూ. పాపాన్ని నువ్వు చంపుకుంటూనే ఉండాలి జీవితకాలం అంతా. అలా నువ్వు పాపమును చంపకపోతే ఆ పాపము నిన్ను చంపుకుంటూ పోతుంది. అర్థమవుతుంది ఏం చెప్పాను? పాపమును నువ్వు చంపుకుంటూ ఉండాలి చనిపోయేంతవరకు, కన్ను మూసేంతవరకు. ఒకవేళ పాపమును మనం చంపకపోతే ఆ పాపమే మనల్ని చంపుకుంటూ పోతుంటుంది. ఎప్పుడు శత్రువు వచ్చాడు మన మీదికి, ఇంటికి దొంగ వచ్చాడు, గౌరవనీయులైన దొంగ గారు మీరు మా ఇంటికి వచ్చారు, రండి, మీకు కొద్దిసేపు మీరు సోఫాలో టీవీ చూస్తూ కూర్చోండి, మేము లోపలికి వెళ్ళి మీకు మంచి వంటలు చేసి పెడతాం. మనం దొంగ తెలియని వాడు ఎవరైనా ఇంట్లోకి వస్తే ముందు ముఖం మొదలు పడతాం, ఎవడరా నువ్వు అంటాం ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు లోపలికి వస్తే నీ ఇంటిని, నీ వారిని, నిన్ను, అందరినీ పాడు చేస్తారు, నాశనం చేస్తారు, దోచుకొని వెళ్తారు. దొంగ విషయంలో అంత జాగ్రత్త ఉన్నప్పుడు మన ఆత్మను దొంగలించేమనే విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అదే చెప్తున్నాడు దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమాపత్రిక 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల. శరీరానుసారముగా ప్రవర్తించడం అంటే ఏంటి? నాకు యోహాను గారు రాసిన మొదటి పత్రికలు చూశారు. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ విశ్వంలో దేవుడు చేసిన ఈ సృష్టిలో మనిషి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాటిలో జీవమునకు జీవాధిపతి, మరణమునకు మరణదూత లేదా మరణానికి తీసుకెళ్లే సాతాను. ఎవరితో మన జీవితం, ఎవరితో మనం ఉండాలనుకుంటున్నాం ఈరోజు? జీవించాలి అంటే జీవాధిపతితో ఉండాలి మన సహవాసం. జీవించాలని ఆశ, సహవాసం మాత్రం మనల్ని మరణానికి తీసుకెళ్లే వాడితో చేస్తూ పోతున్నాం అనుకోండి, అది మనల్ని పెను ప్రమాదంలోకి తీసుకెళ్లిపోతుంది. అది చెప్తున్నాడు 13వ వచనంలో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. ఎట్టి పరిస్థితుల్లో శరీర ప్రకారంగా జీవించకండి. ఈ లోకంలో ఉన్నదంతా కావాలంటుంది, చూసిందంతా అనుభవించాలని కోరుకుంటుంది. మన కన్ను చెడినదైతే దేహమంతయు చెడిపోతుందని వాక్యం సెలవిస్తుంది. మనం నీ కుడికన్ను అభ్యంతరపరిస్తే ఆ కుడికన్ను కూడా తీసి పక్కన పెట్టే అంటాడు దేవుడు. అంత జాగ్రత్త పడాలి ఆత్మ విషయంలో. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన యుందురు, కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదరట. చంపడం, ఆత్మ చేత శారీర క్రియలను చంపడం అంటే ఇది మనకు తెలియాలి. చంపాలంటే ఏదో ఒక ఆయుధం కావాలి. మొత్తానికి ఆయుధం ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. అనుకోకుండా ఇంట్లోకి ఎవరైనా జ్వరపడ్డారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మొదట వాళ్ళ దగ్గర తెచ్చుకున్న ఆయుధాలతో మనల్ని అటాక్ చేస్తారు, లేదా మన ఇంట్లోనే ఏదైనా వస్తువుల దగ్గర కనబడితే మన మీద వేస్తుంటారు. వారిని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? మన చేతిలో కూడా ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు ఆ శత్రువుని, ఆ దొంగను మనం వెంటనే తరిమి కొట్టచ్చు. రోమాపత్రిక 8:13లో ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడలను, ఆత్మచేత శారీర క్రియలను చంపాలట. చంపాలంటే మనకు ఆయుధం ఎక్కడిది? ఆయుధం ఏంటో తెలియాలి. ఆయుధం తెలియాలి అని అంటే మనం ఎఫెసీ పత్రికకి వెళ్ళాలి, 6వ అధ్యాయానికి.
ఈరోజు బైబిల్ స్టడీలో భాగంగా ఈ బుధవారం మీరు ఇక్కడికి వచ్చారు. వెళ్ళేటప్పుడు మీ అందరికీ ఒక్కొక్క ఆయుధం చేతిలో ఇచ్చి పంపించాలనే ఆశ. ఆయుధాలు ఎందుకు ఇస్తారు? ఆయుధాలు సాధారణంగా ఎందుకు ఇస్తారు అంటే నిన్ను నీవు భద్రపరచుకోవడానికి, శృతి మించితే చంపడానికి శత్రువుని. అలాంటి ఆయుధం ఈరోజు మీరు తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని ఆయుధము తీసుకెళ్లేటప్పుడు అది ఎప్పుడు మన వద్ద ఉంటే బాగుంటుందా, దాన్ని తీసుకెళ్లి ఎక్కడన్నా పెడితే అనుకోకుండా శత్రువు వచ్చాడు అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? శత్రువును జయించాలి, ప్రమాదం ఉందని ఎరిగినప్పుడు. చుట్టూ ప్రమాదమే ఉంది, ఎప్పుడు ప్రమాదమే ఉంది అనుకోండి, ఆయుధం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టము, లేకపోతే బీరువాలో పెట్టము, లేకపోతే లోపల షెల్ఫ్ లో పెట్టము. 24 గంటలు ప్రమాదంలోనే ఉన్నాం, చుట్టూ శత్రువులే ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? బాబు మీరంటే ఆయుధాలు పట్టుకుని తిరగండి, మేమైతే కొంచెం ఆయుధాలు పట్టుకొని తిరిగే అవకాశం లేదనం. మనం పట్టుకొని తిరుగుతాం ఆయుధాన్ని. 3 ప్రమాదకరమైన శత్రువులు మనల్ని చుట్టుకొని ఉన్నాయి. ఏంటి ఆ 3 ప్రమాదమైనవి? 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపుటం. 3 చుట్టుకున్నారు, మనం ఒంటరి వాళ్ళమై ఉన్నాం. ఇక్కడ 3 చుట్టుకొని ఉంటే, ఒంటరిగా ఉంటే, ఆయుధాన్ని పడేస్తే మనం ఎంత బలహీనమైపోతాం చెప్పండి. ఆ 3 శత్రువులు మన మీదకి వస్తుండగా మన ఆయుధం ఎంత బలంగా ఉండాలి? దేవుని ఆత్మ చేత నడిపింపబడిన సంసోను గారు గాడిద దవడ ఎముకతో ఎంచుకుంటూ 1000 మందిని చెప్పాడంట, కుప్పలు కుప్పలుగా వేసుకుంటూ పోయాడట. అది పాత నిబంధన. ఆయుధం దేవుడు అప్పుడు పుట్టించాడు. గాడిద దవడ పుట్టించడం అంటే సంసోను గారికి అందజేశాడు. అక్కడ ఆత్మ సంబంధికులుగా జీవించే వారమైన మనకు కూడా దేవుడు ఒక ఆయుధం ఇస్తున్నాడు. ఆ ఆయుధం పట్టుకుంటే ఎలాంటి శత్రువు, ఆత్మ సంబంధమైన శత్రువును మనం అలా వెంటనే ఓడించవచ్చు, సులభంగా ఓడించవచ్చు. అదేంటో చూద్దామా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 6:17. మన తలకు ఏమాత్రం గాయం అవ్వకుండా ఉండడానికి రక్షణ అను శిరస్త్రాణం ఇచ్చాడు. శిరస్త్రాణమును ఆయుధం అనొచ్చా? అనలేం ప్రస్తుతానికైతే. అదొక రక్షణ కవచం లాంటిది. కవచం అంటే ప్రొటెక్షన్, హెల్మెట్ లాంటి. అదే వచనంలో మరొకటి మాట చెప్తున్నాడు, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి అనుంది అక్కడ. దేవుని వాక్యము అనే ఖడ్గం ఆ కాలంలో ఖడ్గం అంటే అర్థమవుతుంది కనుక ఖడ్గం అనే దాన్ని ఉపయోగించాడు. మన కాలంలో ఒకవేళ రాయబడి ఉంటే ఏ మెషిన్ గన్లో లేకపోతే ఇంకో పెద్ద పెద్ద ఆయుధాలు అలాంటి పేర్లు రాసేవారు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలట. ఎప్పుడు దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకుంటే మనం ఏం చేస్తాము? ఆ శత్రువు దగ్గర అలాంటి ఆయుధం ఉండదు కనుక, ఇతని దగ్గర నాకంటే పెద్ద ఆయుధం ఉంది, వెళ్తే నేను ఓడిపోతానని భయపడి సాతానుడు మన వద్ద నుంచి వెళ్ళిపోవాలి. అలాంటి సంఘటన జరిగిందో లేదో బైబిల్లో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం. ఇలాంటి వాక్యం అనే ఆత్మ సంబంధమైన ఖడ్గమును పట్టుకున్నందుకు అపవాది మన వద్ద నుంచి పారిపోతాడట, ఉండడట. ఎందుకంటే వాడికి తెలుసు ఇతని దగ్గర వాక్యం అనే ఖడ్గం ఉంది కనుక నేను ఇతన్ని జయించలేను, ఓడిపోతానని. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి, అక్కడ పైనేమో మనకు 3-4 కనపడతాయి, కానీ ఇంకా ఎన్ని విధాలుగా శోధించాడో మన ప్రభువును అపవాది మనకు తెలియదు. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాడట అపవాది. నేను గెలవలేను. ఎందుకు? ఆయన వద్ద వాక్యము అనే ఆత్మ సంబంధమైన ఖడ్గం ఉంది కాబట్టి. ఆ వాక్యం అనే ఆత్మ సంబంధమైన ఖడ్గము చేత మనం ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇదిగో శరీర సంబంధమైన వాటిని మీరు చంపివేయడు. మళ్ళీ వచ్చేద్దాం రోమాపత్రిక 8వ అధ్యాయంగా మన వాక్య ధ్యానం ఈరోజు. రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించే యెడల చావవలసిన వారై ఉందురు గాని
ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఎందుకు మనం ఎఫెసీ పత్రికకి వెళ్ళాము? దేవుడు చెప్తున్నాడు ఆత్మచేత శారీర క్రియలను చంపాలంట. ఆత్మచేత శారీర క్రియలను చంపాలంటే మనకి ఏదో ఒక ఆయుధం కావాలిగా. ఏమిటా ఆయుధం అంటే ఎఫెసీ పత్రిక 6:17 దొరికింది. దేవుని వాక్యం అనే ఆత్మ సంబంధమైన ఖడ్గం. ఆ ఖడ్గంను పట్టుకుని మనం పోరాడితే అపవాది మన వద్ద నుండి పారిపోతాడు. దానికి సూచనగానే ఎన్నో ఎన్నో యుద్ధాలు మనకు పాత నిబంధనలో కనబడతాయి. గొలియాత్ అనే వాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను హేళనగా మాట్లాడుతూ, మీ దేశంలో ఒక్కరుంటే నాతో పోరాడండి అని చెప్పి సవాలు విసిరితే అందరు పారిపోతున్నారు. అప్పుడు దావీదు గారు, ఇశ్రాయేలీయుల దేవుడను అనుటకు నీవెంతటి వాడవని వెళ్ళి 5 గులకరాళ్ళు తీసుకుని వడిసెలలో పెట్టి తిప్పి గిరగిర తిప్పి కొట్టగానే గొల్యాతు నొదుట అది గుచ్చుకుని నేలను బోర్లో పడి చనిపోతాడు. అక్కడ చిన్న గులకరాయి తీసుకున్నాడు, వడిసెలలో పెట్టాడు, తిప్పి తిప్పి కొట్టాడు. గొల్యాతు లాంటి బలాఢ్యుడు ఆజానుబాహుడు నేల పడిపోయాడు. పాత నిబంధనలు ఆ విధంగా జరిగితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మీరు తిరస్కరించిన మూలరాయి ఆయనే అని యేసు ప్రభు గురించి అపోస్తుల కార్యంలో కనబడుతుంది. మీరు వద్దనుకున్నారు ఈ రాయి, కానీ ఈ రాయి యొక్క శక్తి ఏమనుకుంటున్నారు? అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో అది గులక రాయి, చిన్న రాయి. విశాలంటే ఆ రాయి అవసరం కనుక అంత సైజులోనే తీసుకున్నారు దావీదు గారు తీసుకున్న రాయి చిన్నది, ఇక్కడేమో మూలరాయి అని చాలా పెద్దది చెప్తున్నారు అని చెప్పుకోండి. ఇక్కడ స్టోన్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు, రాయి అనే దాని గురించి మాట్లాడుతున్నారు. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి ఆయనే. ఆయనను కలిగి ఉంటే మనం ఎవరినైనా కూడా జయించవచ్చట. ఆత్మ సంబంధమైన శోధనల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటివి ఎన్నో ఆధారాలు మనకు బైబిల్లో. దేవుని వాక్యమును హృదయమందు కలిగి వారు ఎంతో గొప్ప విజయాలు సాధించారని మనకు ఎన్నో కనబడుతున్నాయి బైబిల్. ఈ విధంగా ఆలోచిస్తే మనం ఎందుకు ఓడిపోతున్నాం? సాతానుడు వచ్చి శోధించగానే మనం ఎందుకు పడిపోతున్నాం? ఎప్పుడు ఓడిపోవడమేనా? సామెతల గ్రంథము 14వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. పాపమును నీవు చంపకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తూ పోతుంది. నిన్ను చంపుదానని నువ్వు చంపకపోతే ఎంత ప్రమాదం? 14వ అధ్యాయము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదట. ప్రతి మనిషి తాను ఎంచుకున్న మార్గం సరైనదే అనుకుంటాడట. తాను ఎంచుకున్న మార్గం సరైనదే అని అనుకుంటాడట, కానీ తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మనుషులు తమ ఎదుట కనబడే మార్గం సరైనదిగా అని అనుకుంటూ పోతుంటే ఇక దేవుని మార్గం ఎందుకు? దేవుని మార్గము జీవార్థమైనది, జీవంలోని నడిపించేది. మనిషి యొక్క మార్గం మరణంలోనికి నడిపించేది. నీవెంచుకున్న మార్గం నిన్ను వినాశానికి తీసుకెళ్తుంది. దేవుని మార్గం ఎంచుకుంటే నీకు మంచిదని హెచ్చరిస్తున్నాడు ఆయన. చూడండి, నేను ఇందాక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, నా కాలులో ఇరుక్కున్న ముళ్ళు గురించి. దాన్ని నేను ఒకవేళ అలానే ఉంచి ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం రోజు అలానే ఉంచింది వైద్యుని సంప్రదించకుండా, అది పాదం వరకు పాకింది, కాస్త అది కాలే తీయవలసిన పరిస్థితి వచ్చేదేమో దాన్ని తొలగించుకోకపోతే సమయానికి. నన్ను రోజు రోజు గుచ్చి చంపే దానిని నేను తొలగించలేదనుకోండి, చివరికి అదే నన్ను తొలగిస్తుంది. అర్థమవుతుందా ఈ విషయం? ఎంత జాగ్రత్త పడతాం? మన దేహమునకు ఏదైనా
మనిషి అన్నాక సాధారణంగా వాతావరణం మారినప్పుడు లేకపోతే ప్రయాణాలు చేసినప్పుడు జ్వరము జలుబు ఇవన్నీ వస్తూ ఉంటాయి. జ్వరం వచ్చింది ఇలానే ఉంటాను అనుకో, మనం నాలో నుండి ఇది తొలగిపోయేలాని తాపత్రయపడదు. ఈ దేహానికి కొంచెం ఏదైనా కూడా చిన్న నలుసు పడితే ఒప్పుకోదు, కన్ను చిన్న నలుసు పడితే ఒప్పుకోదు, తీసే వెంటనే అంటుంది. ఈ దేహం కూడా నీతో మాట్లాడుతూ ఉంటుంది, నేను అలాగనే ఉండాలి, కానీ నాలోని నువ్వు ఏదైతే దాన్ని నేనైనా పంపిస్తే ఒప్పుకోనంటుంది. నాలోనికి నువ్వు బలవంతంగా ఏదైనా పంపించినప్పుడు నేను ఒప్పుకోనంటు. వెంటనే తీసే, రిమూవ్ తీసే. శరీరం ఎలాగైతే నాకు ఇది వద్దు అని స్పందిస్తూ ఉంటుందో, ఎప్పుడు క్రైస్తవుడే కాదు, ప్రతి మనిషి బైబిల్ చదువుకుంటూ ఆ వాక్యంలో ఎలా చెప్పింటే ఆ విధంగా నడుచుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని చంపేదాన్ని లోపలికి తీసుకురావాలి. మనల్ని చంపేది ఏంటి? రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం. అందరికి తెలిసిన మాట. 23వ వచనంలో పాపం వలన వచ్చు జీవము అని లేదు, మరణం. అది పాపం వలన వచ్చు జీతం మరణం. దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. క్రైస్తవుని పోరాటం లేదా మనిషి యొక్క పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటం, పరలోకానికి చేరుకోవాలనే పోరాటం. ఈ పోరాటం నిరంతరము సాగే యుద్ధం. ఇది నిరంతరము సాగే యుద్ధం. అపవాది యోబు గారిని కోరుకున్నట్లుగా మనల్ని అందరినీ కోరుకున్నాడు. సాతాను గురించి దయచేసి మీరు ఎవరు కూడా విని వెళ్ళిపోయేవారుగా ఉండక దీన్ని నిజంగానే మీ మనసులో ఆలోచించే విధానం మారాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. మీరు మైక్ చెక్, హలో, ఆఫ్ అయింది. మైక్ చెక్, హలో. సడన్ గా ఆఫ్ అయింది. మైక్ చెక్, హలో హలో. మైక్ చెక్, హలో హలో హలో. కొంచెం ఎందుకు ఆఫ్ అయింది? రైట్. సాతాను గురించి చెప్తున్నాను కదా, అందుకే ఏదో ఆటంకం కలిగించాలని. బాగా నడుస్తున్నా కాదు, కనీసం దాని దగ్గరలో కూడా ఎవరు పోలేదు, అయినా కూడా ఆఫ్ అయిపోయింది. చూడండి ఎంత అన్యాయం. 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో సాతాను గురించి వ్రాయబడిన మాట 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడు ఒక గర్జించు సింహం వలె గర్జించుకుంటూ వస్తుంటే కనీసం మనం పిల్లిలాగా మియావ్ మియావ్ కూడా అనకపోతే ఎలా చెప్పండి? కనీసం కుక్కలాగా బౌభావ్ అని కూడా అనకపోతే ఎలా? ఆడేమో గర్జించు సింహంలా మన మీదకి వస్తుంటే మన ఇంట్లో తిరిగే పిల్లిలాగన్నా కనీసం సింహం వస్తుంది మియావ్ మియావ్ అనుకుంటూ పోవడానికి కూడా లేదు మన సత్తా. ఓ వస్తున్నావా, నన్ను నీకు సమర్పయామి, నా సమస్తము నీకే సమర్పయామి, నువ్వు తీసుకెళ్ళిపో అని సాతానుకు మన జీవితాలను అప్పచెప్పేస్తున్నాం. నో, ఏం చెప్తున్నాడు అక్కడ రోమాపత్రికలో? ఇదిగో రోమాపత్రిక 8, నీ ఒక గొప్ప యుద్ధ వీరుడవు, ఆత్మ సంబంధమైన సైనికుడవు, బలవంతుడైన బలశూరుడు నీవే. ఇందులో స్త్రీ అనే భేదం లేదు, పురుషుడని భేదం లేదు, యూదులని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, భారతీయుడని లేదు, ఆస్ట్రేలియా వాడని లేదు, ఇంకా ఏ దేశానికి సంబంధించిన వాడైనా లేదు. ప్రతి ఒక్కరము ఒకరోజు భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాం. ఈరోజు దాన్ని ఎలా చేయమంటున్నాడు? ఆత్మ చేత శారీరక క్రియలను చంపాలట.
ఆత్మచేత ఎలా చంపాలి ప్రభు అంటే, ఇదిగో నీ చేతికి ఖడ్గం ఇచ్చాను, ఈ ఖడ్గంను ఎప్పుడు నువ్వు పట్టుకొని ఉండాలి. అర్ధరాత్రి లేపినా కూడా ఈ ఖడ్గం నీ దగ్గర ఉండాలి. ఏంటి ఆ ఖడ్గం? పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలు, ఈ రెండు నిబంధనలు నీ మనసులో అంత బలంగా ఉండాలి. శత్రువు మన మీదికి రాగానే ఆ శత్రువుతో, నువ్వు నాకు చెప్పకుండా వచ్చావు నా దగ్గరికి, కొంచెం వాళ్ళ కూర్చోండు, నా ఖడ్గం లోపల తీసుకొస్తాను అనే సమయం ఉండదది. అంత సమయం మనం ఇచ్చామంటే మనం వెనక్కు తిరగగానే వాడు పొడిచి వెళ్ళిపోతాడు. ఇవ్వకూడదు అవకాశం. మన వినాశనం కొరకు వస్తున్న వాడికంటే బలంగా మనం కొట్టాలి. వాడు గర్జించు సింహం అయితే మనం కొదమ సింహంలా తిరగబడాలి. ధైర్యం ఉండాలి మనం. ఏంటి ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం చేతిలో ఉన్నప్పుడే వస్తుంది. అది సాధ్యమవుతుంది. దేవుడు తీసుకోవద్దన్నాడు, ఆ మాట మీద నిలబడాల్సిందే అన్నాడు ఎలీషా గారు. లేదు లేదు, నేను తల వంచుతా, సిరికి తల దించుతానని ఆశించాడు గేహాజీ. కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు. సాతానుడికి ఏమైంది? విజయం. దేవుని మాట విధేయత చూపించలేదు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది మీరు చూసే ఉండవచ్చు, మీరు కూడా పాల్గొనే ఉండవచ్చు, లేదా పాల్గొంటూ చూస్తూ ఉండవచ్చు కొన్ని విషయాలు. ఈ క్యాంపస్ లో అప్పుడప్పుడు కొన్ని స్పోర్ట్స్ లాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉండొచ్చు. వాలీబాల్, లేకపోతే బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్. టీవీలో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఫుట్బాల్ ఇలాంటివన్నీ మనం చూస్తుండొచ్చు. మన వాళ్ళు ఆడుతున్నారు అక్కడ. మనకు సంబంధించిన, మన ఇంటికి సంబంధించిన కుమారుడు డ్యూటీలో ఉన్నారు కనుక ఇంటికి సంబంధించిన కుటుంబ పెద్దలు, హస్బెండ్స్, భర్తలు పాల్గొంటున్నారు. అలా పాల్గొంటూ రెండు టీంలు ఉన్నాయి. అవతలేమో ఒకరున్నారు, యువతల మరొక టీం ఉంది. యువతలున్న టీంలో మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. గెలుస్తూ ఉన్నారనుకోండి, గట్టిగా కేరింతలు, చప్పట్లు అన్ని నడుస్తాయి. అలా మీ పక్షాన ఉన్న మీ కుటుంబ సభ్యులు కాకుండా అవతలోడు ఉన్నాడు అనుకోండి, మీ వాళ్ళు ఓడిపోతున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు, ఇప్పుడు చప్పట్లు కొడతారా? మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో ఓడిపోతున్నారు. గేమ్ కదా, ఏదో వాలీబాల్, బాస్కెట్ బాల్ ఇలాంటిది ఏదో గేమ్ అనుకుని కూర్చున్నారు. అందరు కొన్ని వందల మంది స్టేడియంలో కూర్చున్నారు, చూస్తున్నారు. మీ వాళ్ళు ఉన్న పక్షానేమో వాళ్ళు గెలుస్తున్నారు. అవతలోడు 0 పాయింట్లో ఉన్నాడు. ఇంకా మామూలుగా ఉంటుందా? చూస్తున్నా మీరు ఎలా ఉంటుంది? ఎగిరి గంతులేసి గెలిచి వాళ్ళు రాగానే కప్పబట్టు ఇలా రాగానే వారిని హత్తుకొని గెలిచారని చెప్పేసి ఫోటోలు తీసుకొని ఎంత ఆనందం. మీ వాళ్ళు గెలిస్తే అంత ఆనందం, ఓడిపోతే సరే పోతే పోయింది, నేను వచ్చేసరికన్నా కొంచెం ఇంకా బలంగా. అంతలో అతను వయసు అయిపోయింది అనుకోండి, పరిస్థితి మళ్ళీ చూడలేము అలాంటి విజయం. ఈరోజు మనం అందరము పాపం అన్న దానికి తల దించితే ఏమవుతుందో తెలుసా? మన దేవుణ్ణి చూడకూడని స్థితిలో చూడాల్సిన పరిస్థితి. ఎన్నిసార్లు మనం మన దేవుణ్ణి అవమానపరిచాం. మనమే ఆయన పిల్లలం. ఆయన పక్షాన చేరకుండా సాతాను పక్షాన చేరి అపవాదికి చప్పట్లు కొట్టిన చేతులు మనది, అపవాదికి జేజేలు కొట్టిన చేతులు మనది. జయహో జయహో అని చెప్పేసాం. అపవాది, సాతానుకు, అతని సంబంధులు అందరికీ వాడు నేర్పించిన దురలవాట్లన్నిటికీ, దుష్ట ఆలోచనలన్నిటికీ మనము చప్పట్లు కొట్టాం. భూ సంబంధమైన వాటి విషయంలో ఏమో నీ ఆలోచన ఒక విధంగా ఉంది, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో నీ ఆలోచన మరోలా ఉంది. కానీ నిరంతరము నీకు మేలు చేయాలని ఆశపడుతున్న దేవునికి మాత్రం మనము అన్యాయం చేస్తూ పోతున్నాంగా. ఆ విధమైన స్థితిని మనం తీసుకొచ్చేసరికి యేసు ప్రభు ప్రపంచ మానవాళి అందరి పక్షాన మన అందరినీ ఆయన శిలువ మీద గెలిపించాడు. ఆయన పడిపోయాడని లోకం అనుకుంది. 3వ దినాన అజేయుడుగా విజయుడుగా లేచేసరికి ఇంకా ఎవరి వల్ల సాధ్యం అవ్వట్లేదు ఆయనను మళ్ళీ కొట్టి చంపడానికి. ఎందుకంటే ఆయన మహిమ శరీరం అయిపోయాడు. నేను ఎలాగైతే గెలిచానో భూమి మీద మీరు కూడా అలా గెలవాలనేదే నా తపన, తాపత్రయం. అందుకే నేను వచ్చాను, నిన్ను గెలిపించడానికి వచ్చాను, ఓడిపోవడానికి కాదు. కానీ మనం ఏం చేశాం? మన వాళ్ళు ఒక పక్షాన ఉంటే అవతల చప్పట్లు కొడుతున్నాం. మన దేవుడు మనవాడు, మన కన్న తండ్రి. ఆయన పక్షాన మనం ఉండకుండా
అపవాదికి చప్పట్లు కొట్టామే ఎంత అన్యాయం. లేదంటే మేము ఎప్పుడు కొట్టలేదు. మందిరంలో చప్పట్లతో పాటలు కీర్తనలు అన్ని. బయటికి వెళ్ళి చూడండి, ఇదే చేతులు ఏం చేస్తుంటాయి, ఇదే నోరు ఏం చేస్తుంటుంది. ఒకే నాలుకతో మందిరంలో మంచి మాటలు, స్తోత్ర గీతములు, అదే నాలుకతో బయటికి వెళ్ళిన తర్వాత పనికిరాని అసభ్యకరమైన మాట. ఇవే కదా మన దేవుడు నచ్చని. అలాంటివి ఎన్నో. భక్తి పరులట యోబు గారి జీవితం ఒకసారి చూద్దాం. అదొక్కటి చూసి మనం ముగించుకున్నాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. కన్నులతో నిబంధన చేసుకున్నాడు. కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. 31వ అధ్యాయం రాయబడే సమయానికి యోబు గారి జీవితంలో తనకు వివాహం అయింది, పిల్లలు పుట్టారు. ఆ ఉపద్రవంలో పిల్లలు కూడా చనిపోయారు. భార్య కూడా ఇంకా ఎన్నాళ్ళు నువ్వు దేవుని దూషించి మరణము అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి స్థితి. అన్నీ కోల్పోయిన స్థితిలో తన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో నా కన్నుతో కూడా నేను పాపం చేయకూడదని నిబంధన చేసుకున్నాడట, ప్రమాణం చేసుకున్నాడు. ఆలోచన కూడా దరిదాపులకు రానివ్వలేదు. అంత కాపాడుకుంటున్నాడు. తన ఆరోగ్యం బాగోలేకపోయినా, తన స్థితి ఏమాత్రం బాగోలేకపోయినా. ఏం నేర్చుకున్నాం ఈరోజు? మీ పాపమును మీరు ఎల్లప్పుడూ చంపుతూనే ఉండాలి. దానికి అవకాశం ఇస్తే ఆ పాపము నిన్ను చంపుతూ పోతుంది. ఈరోజు విన్న వాక్యం అదే. ఎక్కడైతే ప్రారంభించుకున్నామో అక్కడికి వద్దాం. మరి ముగించే ముందు రోమాపత్రిక 8వ అధ్యాయం. అలా చంపితే అప్పుడు మనం ఏమని పిలువబడతామట? 14వ వచనం చూద్దాం. రోమాపత్రిక 8:14, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులయ్యారు. ఇక్కడ ఉన్న వారిలో జీవించాలని ఎంతమందికి ఉంది? నెక్స్ట్ పలకడం మీరు ఇబ్బంది పడతారు. బ్రతకాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? అందరికీ. జీవించాలనుకుంటే జీవాధిపతితో ఉండండి, మరణించాలనుకుంటే మనల్ని మరణానికి తీసుకెళ్లి సాతానుతో సహవాసం చేయండి. దీన్నే దేవుడు మీ ఎదుట జీవ మార్గమును మరణ మార్గమును రెండింటినీ పెట్టింది. దీన్నే మొదట దేవుడు ఏదైనా తోటలో జీవవృక్ష ఫలం, మరణాన్ని తీసుకొచ్చే మరొక వృక్షం రెండింటినీ పెడితే మనిషి దేన్ని కోరుకున్నాడు? మరణం తీసుకొచ్చేది కోరుకున్నాడు. నో, ఇవన్నీ మనకు రాసి దేవుడు భద్రపరిచి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతోనే మాట్లాడాడు. ఇక్కడ కూర్చున్న మనతోనే మాట్లాడుతున్నాడు. నీ చేతికి ఖడ్గం ఇచ్చా, చుట్టూ శత్రువులు 24 గంటలు చుట్టుకొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలను విడిచిపెట్టకు. దాన్ని నువ్వు జయిస్తూ పోరాటం చేస్తూనే ఉండాలి. ప్రాణం పోయేటప్పుడు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తావా? ప్రయత్నించమా? ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. ప్రాణం పోయేటప్పుడు ఆత్మను మనల్ని దొంగలించి పాతాల్లోకి మనం తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుండగా ప్రతి క్షణం ఈ ఆయుధంతో మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. చిన్నపిల్లలు టీవీలో కార్టూన్ చూస్తుంటారు, పవర్ రేంజర్స్ అని, స్పైడర్ మ్యాన్లు అని, ఇలాంటివి చూస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అవతలోని శత్రువుని మన దగ్గరకు రానివ్వకుండా వీళ్ళు ఆ కార్టూన్లో పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ వీడియో గేమ్, వీడియో గేమ్స్ ఉంటాయి కదా, పిల్లలు ఆడుతున్నారు. వీడియో గేమ్స్ ఆడండి అని చెప్పట్లేదు. అవతలలో కొట్టకుండా నేనే కొట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆత్మీయ జీవితంలో కూడా అదే మనసు ఉండాలి మనకు. ఏం పర్లేదులే, ఒక చిన్న పాప ప్రొసీడ్ అవుదాంలే, చేద్దాంలే అంటే నువ్వు ఖడ్గాన్ని పక్కన పెట్టేసినట్లే. ఆయుధం పక్కకి వెళ్తే ఏమైపోతుంది? గాయం అవుతుంది. ఆ గాయం కాస్త మనం చంపుకుంటుంది. మన ఆత్మను ఎంతో భద్రంగా కాపాడుకోవాలి. ఎన్ని ఆత్మలు ఉన్నాయి మనకు? 10, 4, 2, 1.
ఒకటే ఒకటి ఉందనుకోండి, అది పోతే మళ్ళీ రాదన్నప్పుడు దాన్ని ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. విలువైన అంత ఒకటే ఒకటి ఉంది, అది పోతే మళ్ళీ రాదు, దానికి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఆత్మలకు తండ్రి అయిన ఆయనను సంప్రదిస్తే ఆయన చెబుతాడు ఈ ఆత్మను ఎలా కాపాడుకోవాలి. దాని గురించిన విషయాలే అద్భుతమైనవే మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. బైబిల్ చదివామా ఈరోజు? చదవకుండా వచ్చారా? చదవకుండా వచ్చింటే ఏం చేశాడు తల్లి ఈరోజు? నువ్వు చేసేది ఏమిటి అన్నాడు అనుకున్నా. ప్రభావ నేను ఏం చేయలేదు తండ్రి, ఇంట్లో వంట వేస్తూ కూర్చున్నానంటే చెల్లదు. వీఆర్ హియర్ టు స్పెండ్ టైం విత్ గాడ్. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి చెప్పిన మాటలన్నీ ధ్యానించండి. ప్రభువా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడాలి. పరలోకంలో ఏం జరుగుతుంది? నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తే ఆయన మహిమపరుస్తున్నారు. భూమి మీద ఆయనదైతే ఈ సొత్తు, ఈ భూమి ఆయనదైతే ఆయనకు చెల్లించవలసిన మహిమ మనుషులంగా ఆయన బిడ్డలుగా మనం చెల్లించాలి. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి గతంలో ఒకవేళ మనం దేవునికి దూరంగా జీవించిన పరిస్థితి ఉంటే వద్దు, ఇంకా మనం దేవునితోనే ఆయన శిరస్సు అయితే ఆయన దేహమునకు అంటుగట్టబడిన వారంగా మనం జీవితం. ప్రకటనలు ఏవి లేవట. అందుచేత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రార్థన. మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు మీరు మాకు వినిపించిన వాక్యంలో పాపమును, ఆ భయంకరమైన దానిని మేము చంపకపోతే అది మమ్మల్ని చంపుతూ పోతూ ఉంటుందని నా తండ్రి మీరు మాకు తెలియజేశారు. నా ప్రభువా, నా తండ్రి, నా చిన్ననాటి కాలంలో ఆ ముళ్ళు ద్వారా ఆ రోజు గాయమైనప్పుడు బాధపడ్డాను. అది ఎందుకు జరిగిందో అని అనుకుంటే నీ మహిమార్థం ఈరోజు వాక్యంలో వివరించడంలో అది ఉపయోగపడినందుకే మీకే స్తోత్రం. ఒకవేళ అది లోపలే ఉండింటే చివరికి అవయవమే తెగిపోవాల్సిన పరిస్థితి. తొలగించుకున్నందుకే అది బాగుపడేది. ఇవన్నీ సూచనప్రాయంగా సాదృశ్యంగా మా జీవితంలో జరిగినప్పుడు నా తండ్రి ఈ జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతిదీ ఆత్మ సంబంధమైన గొప్ప పాఠంలో నేర్పిస్తుందని మేము తెలుసుకున్నట్టు సహాయం చేయండి. మీ బిడ్డలు ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు నా ప్రభు. ఆత్మీయ జీవితంలో ఈరోజు ఒక్క అడుగన్నా వీరు ఎదుగుటకు సహాయం చేయండి. మీ రాజ్య వారసులుగా వీరిని వీరి కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి విధమైన సాతాను శోధనల నుండి వీరిని తప్పించి మేము మా దేవుని బిడ్డలు, ఆ దేవునికి తగినట్లుగా మేము జీవించాలి. అపవాది సాతానుడు గర్జించు సింహం వలె మా మీదకి వస్తుంటాయి. దానిని కొదమ సింహంలో మేము ఎదుర్కోవాలన్న ఆలోచన బిడ్డలు దయచేయమని ప్రార్థిస్తాం. మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటాం. మీ చిత్తం మీద మరొకసారి ఈ విధంగా మేము కలుసుకుంటాం. కృప చూపమని వేడుకోవచ్చు. నా తండ్రి, దూర ప్రాంతంలో పనిచేస్తున్న ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళిపోయిన మీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. వారి నుంచి ఎల్లప్పుడూ క్షేమ సమాచారం ఇక్కడ ఉన్న కుటుంబాలు వినడం సహాయం చేయండి. వాతావరణం మార్పు జరిగింది కనుక ఈ వాతావరణ ప్రభావం వీరి మీద పడుతుంది. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. చంటి బిడ్డల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరును జ్ఞాపకం చేసుకున్నాను. మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రాధేయపడచ్చు. పరిశుద్ధుల పరిచర్యను జ్ఞాపకం చేసుకుని ఈ లోకం రక్షింపబడాలని సహాయం చేయండి వేడుకోవచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభువు అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మల ప్రేమ కృపా సహవాసంలో చేరి ఉన్న మనందరితోనూ చెదరి ఉన్న సకల పరిశుద్ధులతో సకల దేశంలో స్థాపించబడిన సార్వత్రిక సంఘముతోనూ సదాకాలముతోడ ఎడుగుగా. ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్యూ వెరీ మచ్.